నమస్కారం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్లో 2008లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకము తెలంగాణలో 2026 వరకు ఉండేది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసేశారు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు జీవో నెంబర్ 7, ఆ తర్వాత జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 9 గైడ్ లైన్స్ దీని ప్రకారము ఫీజు రీయింబర్స్మెంట్ లో అనేక మార్పులు చేశారు. ఈ మార్పులు చెప్పుకోవడానికి ఏ విధంగా ఉన్నాయి? కాలేజీ యాజమాన్యాలకు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల అకౌంట్లలో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు ఇచ్చి విద్యార్థులే కాలేజీలో మామూలుగా విద్యార్థులు ఏ విధంగా ఫీజు కడతారో ఆ విధంగానే కట్టే వెసులుబాటు ఇస్తున్నాము అని ప్రభుత్వం చెప్తున్నది. అయితే ఇది చెప్పుకోవడానికి బానే ఉంది, కానీ దీనిలో ఒక 2-3 ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ విషయము, ఇంతకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏదైతే బాకీ ఉన్నదో ప్రభుత్వం దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు కాలేజీలకు బాకీ ఉన్నది. ఆ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు ప్రభుత్వం. రెండోది, ప్రభుత్వము కాలేజీలో చదివే పిల్లలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు 3 విడతలలో డబ్బులు రిలీజ్ చేయాలి. డబ్బులు రిలీజ్ చేసే ఏ విధానంగా రిలీజ్ చేయాలి? ఇప్పుడు ఎట్లయితే రైతు భరోసాకు డిలే చేస్తున్నదో, ఎట్లయితే పెన్షన్లు డిలే చేస్తున్నదో, ఎట్లా అయితే ఉద్యోగస్తులకు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిలే చేస్తున్నదో ఆ విధంగా విద్యార్థులకు కూడా డిలే చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మూడో ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది? ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ ఎంబీఏ డిగ్రీ కాలేజీలకైతే ప్రాబ్లం లేదు. ఎందుకు? స్టూడెంట్స్ ముందే ఫుల్ ఫీజు ముందే కట్టాలి, వాళ్ళు కడతారు. ఆ కట్టిన డబ్బులతోని వాళ్ళు కాలేజీ రన్ అవుతుంది, వాళ్ళకి ఏం ఇష్యూ లేదు. స్టూడెంట్కు ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా కాలేజీకి అయితే ఏం ఫరక్ పడదు. అది మనకు సమస్య అక్కడ తీరిపోయింది వాళ్ళకు. కానీ సెకండ్ గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, దీనిలో ఎక్కువ అంటే టాపర్స్ ఉండరు, కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు, యావరేజ్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళే కాలేజీల పరిస్థితి ఏంది? స్టూడెంట్స్ కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 3 విడతలలో డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు వితిన్ 1 వీక్ లో వాళ్ళు వెళ్ళి కాలేజీకి కట్టాలి. కట్టకుంటే రెవెన్యూ రికవరీ చట్టం కింద మనీని రీకవర్ చేస్తామని చెప్తున్నారు. అంటే స్టూడెంట్స్ మీద మీరు కేసులు పెడతారా? మరి ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఒకవేళ డబ్బులు సమయానికి అందిన స్టూడెంట్ గిట్ట వారం రోజులలో కాలేజీకి డబ్బులు కట్టకుంటే కేసు పెడతామని చెప్పారు రెవెన్యూ రికవరీ చట్టం కింద. మరి కరెక్టే, గాని మీరు సరైన సమయంలో స్టూడెంట్ కు డబ్బులు ఇవ్వకుంటే మరి ఏ కేసు ప్రభుత్వం మీద పెట్టాలి? అది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా. దానికి కూడా ఒక చట్టాన్ని చేయాలి కదా. సో అందుగురించే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా డిమాండ్ ఏంది అంటే, మీరు ఏదైతే ఈ జీవో రూపంలో గైడ్ లైన్స్ ఇచ్చారో ఇది చట్ట రూపంలోకి తీసుకురండి. మన తెలంగాణలో ఒక ఐడియల్ గా ఆదర్శవంతంగా ఒక చట్టాన్ని తీసుకురండి, ఫీజు రీయింబర్స్మెంట్ చట్టం. ఈ చట్టం కింద ప్రతి విద్యార్థికి పలానా డేట్ కు డబ్బులు ఇవ్వకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ బాకీ ఉన్నట్టు లెక్క, గవర్నమెంటే దానికి లయబుల్. ఈ విధంగా ఉండేటట్టు ఒక చట్టాన్ని తీసుకురండి. ఎందుకంటే దీని ప్రకారం స్టూడెంట్ కు డబ్బులు రాలేదనుకోండి, ఆ స్టూడెంట్ డబ్బులు కాలేజీలో కట్టలేడు, ఆ స్టూడెంట్ కు హాల్ టికెట్ ఇవ్వరు కాలేజీ యాజమాన్యము, ఆ స్టూడెంట్ నుంచి ఫీజు వసూలు చేసేందుకు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ప్రెషర్ టాక్టిక్స్ ఉపయోగిస్తారు. అప్పుడు ఆ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇటు ప్రభుత్వం నుంచి రావాల్సిన రీయింబర్స్మెంట్ డబ్బులు రాక, ఇటు కాలేజీ యాజమాన్యం ఇవ్వాల్సిన ఏది హాల్ టికెట్ ఇవ్వకుంటే ఆ స్టూడెంట్ పరిస్థితి ఏం కావాలి? మరి దీని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. సో దయచేసి రేవంత్ రెడ్డి గారికి నా సూచన ఏంటంటే, మీరు వెంటనే ఈ మొత్తం విషయాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ను చట్టపరంగా మీరు తీసుకురండి, ఒక చట్టం తీసుకురండి. ఆ చట్టంలో ఖచ్చితంగా ఈ డేట్ కు డబ్బులు మేము ఇస్తాము, 100% ఇస్తాము, ఇవ్వకుంటే ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుంది. సరైన సమయంలో ప్రభుత్వము కాలేజీ స్టూడెంట్ కు డబ్బులు ఇవ్వకపోతే మరి ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఎవరు జవాబుదారి? రేవంత్ రెడ్డి గారి జవాబుదారియా లేకుంటే ప్రభుత్వం జవాబుదారియా? సో కాలేజీ స్టూడెంట్స్ కు ఎప్పుడైతే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ సొమ్మును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయలేని పక్షంలో ప్రభుత్వమే కాలేజీకి డైరెక్ట్ గా అప్పున్నట్టు ఈ విషయాన్ని చట్టపరంగా నమోదు చేయాలి. అప్పుడే స్టూడెంట్స్ 2 రకాలుగా బెనిఫిట్ పొందాలి. ఎందుకంటే స్టూడెంట్స్ చదువు మీద దృష్టి వహించాలా, లేకుంటే ఫీజు కట్టుడు మీద దృష్టి వహించాలా, లేకుంటే రైతులు గిట్ట రోడ్ల మీద కళ్యాల మీద రాస్తారోకోలు చేస్తున్నట్టు స్టూడెంట్స్ కూడా రేపు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి విడత డబ్బుల గురించి ఏది సెక్రటేరియట్ దగ్గరనో లేకుంటే కాలేజీల దగ్గరనో రాస్తారోకోలు చేయాలి.
ఎటువంటి సంస్కృతి మీరు నర్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? దయచేసి వెంటనే ఈ మొత్తాన్ని చట్టబద్ధం చేయండి. కాలేజీ స్టూడెంట్స్ కు ఏదైతే డేట్లలో 3 విడతలలో డబ్బులు విడుదల చేయాలో అది పక్కా విడుదల చేస్తుంది ప్రధాన డేట్ లో. అది విడుదల చేయకుంటే కాలేజీ యాజమాన్యం స్టూడెంట్ను ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే ప్రభుత్వంలో ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఒక నోడల్ ఆఫీసర్ను తీసుకొచ్చి ఆ ఆఫీసర్ ద్వారా మేమే కడతాము డబ్బులు అని ఆ చట్టపరం చేస్తే అప్పుడు స్టూడెంట్స్ పైన ప్రెషర్ తగ్గిపోతుంది. స్టూడెంట్ కేవలం అతని చదువు మీద, అతని భవిష్యత్తు మీద, కెరియర్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. నమస్కారం మిత్రులారా.